యాపిల్ చెట్టు. యాపిల్ అండి, ఇటు రండి, యాపిల్ కాయలు చూపిస్తా. ఇదిగోండి యాపిల్ చెట్టు మనం ఎక్కడ చూస్తాం చెప్పండి అసలు? నాకు తెలిసి కాశ్మీర్ లో యాపిల్ ఫ్లవర్. ఇదిగోండి యాపిల్ కాయలు. ఎన్ని కాయలు వేసాయి అట్లా ఇప్పుడు? అవి ఇప్పుడు ఉన్నాయండి పైన మనకి 10 ఉన్నాయా? 10 ఉండవు కానీ 8 ఇక్కడ ఒకటి ఉందండి. ఒక 7-8 ఉన్నాయండి. కొంచెం పెద్ద అయినాక చూపించవచ్చు. మళ్ళీ పెద్దగా అయినాక వస్తే యాపిల్ తప్పకుండా. ఎంత జామ తోట అండి, జామకాయలు. ఒక లైన్ జామ తోట. ఇది బీరకాయ చెట్టు కాదు, దోస అండి, దోసకాయ. ఓకే. ఈ లైన్ అంతా ఇట్లా అండి. ఈ మామిడికాయ చెట్టు ఇంత పెద్దగా అయితే ఎట్లా మరి? పెంచుకున్నాక నేను వేరే చోట మారుద్దాం. ఇప్పుడు దీనికి ఇది ఎందుకు పెట్టారు? ఇది పురుగులకండి. ఇది కూడా పురుగులకే సేమ్ మనం అట్లాగా. సేమ్ జామకాయలు అయితే ఇట్లా అండి, మధ్య మధ్యలో వంగలు అట్లా. ఇటు పక్క దానిమ్మకాయలు చూడండి. ఓకే. ఇందులోనే దానిమ్మ చెట్టు కూడా అసలు లేని చెట్టు లేదేమో. ఇదేమో తెల్ల నేరేడు. ఓకే. తెల్ల నేరేడుకి మళ్ళీ నల్ల నేరేడుకి తేడా ఉంది. అవును, ఇది తెల్లగా ఉంటుంది. దీని టేస్ట్ ఎట్లా ఉంటుంది? ఇది స్వీట్ గా ఉంటుంది, అది ఒక రకం. మధ్యలో ఇట్లా కుండీ లోపల కుండీ పెడతా, ప్లస్ పక్షులకి నీళ్లు పెట్టుకుంటాం. మిరాకిల్ ఫ్రూట్ ఇది. ఈ కాయ తిన్నాము అంటే ఒక 2 గంటల దాకా మనకి ఏ తిన్నా తీగా ఉంటాయి. ఏది తిన్నా కూడా. ఇక్కడ ఒక జామ, పనస ఉంది కానీ కాయగా అప్పుడే అవ్వట్లేదు. కాయలు కాస్తుంది కానీ నిలబడతలా. సో అందులో మళ్ళీ రోజ్ చెట్లు